హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. ఇది న్యూ సబ్జెక్ట్. నేను చెప్పేది డా సబ్జెక్ట్, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్. అందులో ఫస్ట్ టాపిక్ యూనిట్ 1లో ఫస్ట్ టాపిక్ అల్గారిథం నుంచి నోట్స్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లెట్స్ గో టు ది టాపిక్. Algorithm. The word algorithm comes from the name of a Persian author Abu Jafar Muhammad ibn Musa al-Khwarizmi who wrote a textbook on mathematics. ఈ algorithm అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంట? ఏం నేమ్? పర్షియన్ ఆథర్ అని, ఒక పర్షియన్ ఆథర్ అనమాట. ఆథర్ ఆయన పేరేంటి? అబూ జఫర్ మొహమ్మద్ ఇబిన్ ముసా అల్ ఖవారిజ్మీ అనే ఆయన నుంచి మనకి అల్గారిథం అనే వర్డ్ వచ్చింది. ఆయన ఏం చేసిండంట? మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ రాసిండు. నెక్స్ట్ అల్గారిథం యొక్క డెఫినేషన్ చూద్దాం. An algorithm is a finite set of instructions that, if followed, accomplishes a particular task. In addition, all algorithms must satisfy the following criteria. అల్గారిథం అంటే ఏంటి? ఒక ఫైనైట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవిటిని ఫాలో అయ్యి ఒక పర్టికులర్ టాస్క్ని కంప్లీట్ చేస్తుంది, అదే అల్గారిథం. అందులో ఇది కాకుండా ఇంకా ఏంటి, కొన్ని క్రైటీరియాస్ ఫాలో కావాలి. ఏంటి అవి? ఇన్పుట్, అవుట్పుట్, డిఫైనెట్నెస్, ఫైనైట్నెస్, ఇంకొకటి ఉంటుంది బ్యాక్ సైడ్ ఉంది, చెప్తాం. ఇన్పుట్, జీరోస్ ఆర్ మోర్ క్వాంటిటీస్ ఆర్ ఎక్స్టర్నల్లీ సప్లైడ్, అంటే మనం ఎక్స్టర్నల్గా సప్లై చేస్తాం, జీరో లేదా ఇంకెక్కువ ఇన్పుట్స్ అనేవి, క్వాంటిటీస్ అనేవి మనం సప్లై చేస్తాం అనమాట, అది ఇన్పుట్. అవుట్పుట్, అట్లీస్ట్ 1 క్వాంటిటీ ఈజ్ ప్రొడ్యూస్డ్, కనీసం మనకు అవుట్పుట్ ఒక్కటైనా వస్తుంది కదా, సో 1 క్వాంటిటీ ఈజ్ విల్ బి గెట్స్. నెక్స్ట్ డిఫైనెట్నెస్, ఈచ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ క్లియర్ అండ్ అన్అంబిగ్వియస్, ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ అనేది క్లియర్గా అన్అంబిగ్వియస్గా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఫైనైట్నెస్, ఇఫ్ we trace out the instructions of an algorithm, then for all cases of the algorithm terminates after a finite number of steps. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏముంది, ఇప్పుడు మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ట్రేస్ చేసినాం అనుకో, అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాం అనుకో ఒక అల్గారిథంలో, ఫర్ ఆల్ కేసెస్ ఆ అల్గారిథం అనేది ఏమవుతుందంట? టర్మినేట్ అయిపోతుంది, అంటే స్టాప్ అయిపోతుంది. Now next, effectiveness. Every instruction must be very basic so that it can be carried out in principle by a person using only pencil and paper. Effectiveness అంటే మనం అంటే లెస్ ఎఫెక్ట్స్ పెడితే ప్రోడక్ట్ అవుట్పుట్ అనేది ఎక్కువ రావాలన్నమాట, ఎఫెక్టివ్ అంటాం దాన్ని. అంటే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ఈజీగా అంటే బేసిక్ ఉండాలి, మనకు అర్థమయ్యే విధంగా, అంటే హ్యూమన్స్కి అర్థమయ్యే విధంగా ఉంటే అది మనం నార్మల్గా రాసుకోగలగాలి. అల్గారిథం అనేది పేపర్ పెన్సిల్ పైన రాసుకోగలగాలి, అట్లా ఉండాలి అన్నమాట, బేసిక్ ఉండాలి. An algorithm is composed of a finite set of steps, each of which may require one or more operations. అల్గారిథం ఏంటి? అల్గారిథంలో ఏముంటాయి? సెట్ ఆఫ్ స్టెప్స్, అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటావు కదా, ఈచ్ ఆఫ్ విచ్ మే క్యారీ 1 or more, ఒక్కొక్క స్టెప్కి కనీసం 1 ఆపరేషన్ లేదా మోర్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అయిపోతుంది దానిపైన. ఇక్కడ చూడండి, డయాగ్రమెటిక్ అల్గారిథం ఎట్లా ఉంటుంది? ఒక ప్రాబ్లం ఉంటుంది, దానికి ఫస్ట్ మనం అల్గారిథం రాస్తాం, తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కన్వర్ట్ చేసి కంప్యూటర్కి ఇస్తాం, అంటే మేము ఇన్పుట్ ఇస్తున్నాం, అవుట్పుట్ వస్తుంది అట్లా. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పిన 5 థింగ్స్ ఉన్నాయి కదా, అవి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు అల్గారిథం ఏంటి అంటే ఒక రెసిపీ లాగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇట్ టేక్స్ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటుంది రెసిపీ చేయడానికి, ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఇస్తాం, అది ఇన్పుట్. నెక్స్ట్ ఇట్స్ ఫాలో సమ్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో చేస్తుంది, దాన్ని డిఫైనెట్నెస్ అంటాం మనం. నెక్స్ట్ ఇట్ గివ్స్ ఏ ఫైనల్ డిష్, మనకు ఒక ఫైనల్ డిష్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తుంది కదా, అది ఒక అవుట్పుట్. అండ్ ఇంపార్టెంట్లీ ద రెసిపీ ఎండ్స్ ఆఫ్టర్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఒక రెసిపీ అనేది లాస్ట్కి కొన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత ఎండ్ అయిపోతుంది కదా, అది ఫైనెట్నెస్ అనమాట, అట్లా, ఓకేనా. నెక్స్ట్
Algorithms that are definite and effective are also called computational procedures. One important example of computational procedure is the operating system of a digital computer. ఈ అల్గారిథంని మనం ఏమని డిఫైన్ చేయొచ్చు అంటే ఇంకొకటి ఏమని పిలవచ్చు అంటే కంప్యూటేషనల్ ప్రొసీజర్. ఓకేనా, కంప్యూటేషనల్ ప్రొసీజర్ అని పిలవచ్చు. దీనికి ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ ఎ డిజిటల్ కంప్యూటర్ యొక్క operating system. Next, the study of algorithms includes many important and active areas of research. There are 4 distinct areas of study one can identify. ఇక్కడ కొన్ని స్టడీ ఆఫ్ అంటే అల్గరిథం యొక్క స్టడీ ఇంక్లూడ్స్ కొన్ని మనం అల్గరిథంలో కొన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కొన్ని రీసెర్చ్ అయిన ఏరియాస్ ఉన్నాయన్నమాట. అవేంటి? how to devise algorithms, how to validate algorithms, how to analyze algorithms, how to test a program. ఇది ఎట్లనో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూద్దాం. how to devise algorithms. ఇక్కడ డివైజ్ అల్గారిథమ్స్ అంటే డివైజ్ అంటే ఏంటంటే క్రియేట్ అనే అర్థం, డివైజ్ అని మీనింగ్. టు క్రియేట్ అన్ అల్గారిథమ్ వీ హ్యావ్ ఫాలోయింగ్ డిజైన్ టెక్నిక్స్. మనం అల్గోరిథం క్రియేట్ చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. అదేంటి? డివైడ్ అండ్ కంకర్ మెథడ్, గ్రీడీ మెథడ్, డైనమిక్ ప్రోగ్రామింగ్, బ్రాంచ్ అండ్ బౌండ్, బ్యాక్ ట్రాకింగ్, ఇవన్నీ మెథడ్స్ అనమాట అల్గోరిథం క్రియేట్ చేయడానికి టెక్నిక్స్. నెక్స్ట్, హౌ టు వ్యాలిడేట్ అన్ అల్గోరిథం. ఎట్లా వ్యాలిడేట్ చేసాం అల్గోరిథం? వన్స్ అన్ అల్గోరిథం ఈస్ క్రియేటెడ్ ఇట్ ఈస్ నెసెసరీ టు షో దట్ ఇట్ కంప్యూట్స్ ది కరెక్ట్ అవుట్పుట్ ఫర్ ఆల్ పాసిబుల్ లీగల్ ఇన్పుట్స్. దీస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ అల్గోరిథం వ్యాలిడేషన్. అల్గోరిథం వ్యాలిడేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఒక అల్గోరిథం క్రియేట్ చేసినాం అంటే రాసిన తర్వాత అది కంపల్సరీ మనకు కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వాలి. దేనికి? ఓన్లీ సింగిల్ ఇన్పుట్కి కాదు, మనం ఏ విధంగా ఇచ్చినా ఇన్పుట్ అంటే దానికి కరెక్ట్గా సూట్ అయ్యే ఏ ఇన్పుట్ ఇచ్చినా కానీ మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా రావాలి. అదే వ్యాలిడేషన్ ఆఫ్ అన్ అల్గోరిథం. ఓకేనా. నెక్స్ట్, హౌ టు అనలైజ్ అల్గోరిథమ్స్. ఎట్లా అనలైజ్ చేస్తాం మరి? అనాలిసిస్ ఆఫ్ అన్ అల్గోరిథం ఈజ్ క్రియేటెడ్ ఇట్ ఈస్ నెసెసరీ టు షో పర్ఫార్మెన్స్. అనాలిసిస్ రెఫర్స్ టు ద టాస్క్ డిటర్మైనింగ్ హౌ మచ్ కంప్యూటింగ్ టైమ్ అండ్ స్టోరేజ్ అల్గోరిథమ్స్ రిక్వైర్డ్. అనలైజ్ అల్గోరిథమ్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు అల్గోరిథం క్రియేట్ చేస్తాం, అదేం షో చేస్తుందంట? పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అంటే ఏం లేదు, మనకేముంటాయి పర్ఫార్మెన్స్ అనాలిసిస్లో? టైం కాంప్లెక్సిటీ, స్టోరేజ్, కంప్యూటింగ్ టైం ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది, రెండు ఉంటాయి కదా. మనకేముంటాయి? టైం కంప్యూటింగ్ టైం, స్టోరేజ్, ఇవి రెండు ఉంటాయి అన్నమాట పర్ఫార్మెన్స్ అనాలిసిస్లో. సో అది ఎంత తీసుకుంటుంది, కంప్యూటింగ్ టైం ఎంత తీసుకుంటుంది, స్టోరేజ్ ఎంత తీసుకుంటుంది అనేది అనలైజ్ అల్గోరిథమ్స్లో ఉంటుంది. నెక్స్ట్, కంప్యూటింగ్ టైం, ఫ్రీక్వెన్సీ ఆర్ స్టెప్ కౌంట్ మెథడ్. కంప్యూటింగ్ టైం మనం మెజర్ చేయడానికి ఫ్రీక్వెన్సీ మెథడ్ ఆర్ స్టెప్ కౌంట్ మెథడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, స్టోరేజ్ స్పేస్. టు క్యాలిక్యులేట్ స్పేస్ కాంప్లెక్సిటీ we have to use number of inputs used in a algorithms. మనం స్పేస్ కాంప్లెక్సిటీ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ యూజ్ చేస్తున్నామో అదే మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, హౌ టు టెస్ట్ ఎ ప్రోగ్రామ్. మరి ప్రోగ్రామ్ని ఎట్లా టెస్ట్ చేస్తాం, అది వర్క్ అవుతుందో లేదని? ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఆల్గరిథమ్. ఇక్కడ ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. ఆల్గరిథమ్కి ఒక ఎక్స్ప్రెషన్, ఆల్గరిథమ్ ఏమో మనం సింపుల్ టర్మ్స్లో రాస్తాం, దానికి ఒక ఎక్స్ప్రెషన్ లాగా ఇది ప్రోగ్రామ్ అనమాట. యూజింగ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు టెస్ట్ ఏ ప్రోగ్రామ్ వీ నీడ్ ఫాలోయింగ్. ఈ ఆల్గరిథమ్ని మనం ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో రాస్తాం కదా, అదే ప్రోగ్రామ్. బట్ టు టెస్ట్ ఏ ప్రోగ్రామ్ మనకి 2 ఉన్నాయి అనమాట. అదేంటి? డీబగ్గింగ్, ఇంకొకటి ప్రొఫైలింగ్ ఆర్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. డీబగ్గింగ్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ప్రోగ్రామ్స్ ఆన్ శాంపుల్ డాటా సెట్స్ టు డిటర్మైన్ వెదర్ ఫాల్టీ రిజల్ట్స్ అక్కర్ అండ్ ఇఫ్ సో టు కరెక్ట్ దెమ్. ఏం లేదు, ప్రోగ్రామ్లో ఏవైనా ఫాల్టీ రిజల్ట్స్ వస్తున్నాయా, ఏమైనా ఫాల్ట్స్ అవుతున్నాయా, అవి అయితే ఒకవేళ అయితే వాటిని కరెక్ట్ చేయాలి, అది డీబగ్గింగ్ ప్రాసెస్. నెక్స్ట్, ప్రొఫైలింగ్ ఆర్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. It is the process of executing a correct program on data set and measuring the time and space it takes compute this result. ఏం లేదు, ఇక్కడ కరెక్ట్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందా లేదా, అండ్ ఇట్ విల్ బి మెజర్డ్ టైమ్ అండ్ స్పేస్ ఇంకా టైం అనేది మెజర్ చేస్తుంది ఈ ప్రాసెస్లో.
నెక్స్ట్ నీడ్ ఆఫ్ అల్గోరిథం యొక్క నీడ్ ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తున్నాం అల్గోరిథమ్స్ అనేవి? టు అండర్స్టాండ్ ద బేసిక్ ఐడియా ఆఫ్ ది ప్రాబ్లమ్. అసలు బేసిక్ ఐడియా ఏంటి, ప్రాబ్లం యొక్క ఐడియా ఏంటి అనేది మనకి అల్గోరిథంలో ఈజీగా అర్థమైపోతుంది. టు ఫైండ్ అన్ అప్రోచ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్. ఒక ప్రాసెస్ అనమాట, ఒక మెథడ్ ఇది. అంటే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయడానికి అల్గోరిథం ఈజ్ బెటర్ చాయిస్ అనమాట. అట్లా టు ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ టెక్నిక్. అంటే మనం ఉన్న టెక్నిక్ని అల్గోరిథంలో రాస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ప్రోడక్ట్ అవుట్పుట్ అనేది ఎఫిషియెంట్గా వస్తుంది మనకి. టు అండర్స్టాండ్ ది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైనింగ్ ది అల్గోరిథమ్స్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్, దాని యొక్క డిజైన్ ఎట్లుంటుంది అల్గోరిథం గురించి మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ డిస్క్రిప్షన్ వితౌట్ డిస్క్రైబింగ్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ డీటెయిల్సే ఉండవు. అంటే ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అసలు అందులో రాదు. జస్ట్ మన అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో మనం రాస్తామన్నమాట అల్గోరిథం. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇందులోకి అసలు టచ్ కాదు. ఓకేనా? అది ఎ గుడ్ డిజైన్ కెన్ ప్రొడ్యూస్ ఎ గుడ్ సొల్యూషన్. ఇది గుడ్ డిజైన్ కదా, మనకి అవుట్పుట్ అనేది కూడా గుడ్, సొల్యూషన్ అనేది గుడ్ వస్తుంది. టు అండర్స్టాండ్ ది ఫ్లో ఆఫ్ ది ప్రాబ్లం ఏంటి అనేది అర్థమవుతుంది. సేమ్ స్టెప్ బట్ డిఫరెంట్ సెంటెన్సెస్ సేమ్. ఓకేనా? నెక్స్ట్ హౌ టు రైట్ అన్ అల్గోరిథం. అంటే అల్గోరిథం ఎట్లా రాస్తాం, ఒక ఎగ్జాంపుల్స్, ఇవి 2 ఎగ్జాంపుల్స్ అనమాట. స్టార్ట్ చేస్తాం, తర్వాత ఇన్పుట్స్ ఇవ్వాలి. రీడ్ ఏబిసి. నేను ఏబిసి 3 ఇన్పుట్స్ తీసుకున్నా. ఇక్కడ ఒకవేళ ఏ అనేది గ్రేటర్ దెన్ బి అయితే ఏ లార్జెస్ట్ అని ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఎల్స్ ఒకవేళ కాకపోతే ఇంకొక బి కూడా కావచ్చు కదా. సో ఎల్స్ ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. ఇక్కడ 3 ఇన్పుట్స్ ఉన్నాయి కదా, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి లేదా బి ఈజ్ గ్రేటర్ దాన్ సి అయితే ప్రింట్ బి ఈజ్ లార్జెస్ట్. అదర్వైజ్ ఒకవేళ ఏ కాదు బి కాదంటే సి అవుతుంది. ఎల్స్ ప్రింట్ సి ఈజ్ లార్జెస్ట్. స్టాప్. అంటే ఇదొక టైప్ ఆఫ్ ప్రాసెస్. ఇంకొకలాగా కూడా రాసుకోవచ్చు. ఏంటి అంటే స్టార్ట్ చేస్తామా, 3 ఇన్పుట్స్ ఇస్తాం. నెక్స్ట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, దెన్ గో టు స్టెప్ 4, అదర్వైజ్ గో టు స్టెప్ 5. ఒకవేళ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అయితే స్టెప్ 4కి పో, లేదు అంటే స్టెప్ 5కి పో. స్టెప్ 4 ఏముంది, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి దెన్ ప్రింట్ ఏ ఈజ్ లార్జెస్ట్, అదర్వైజ్ ప్రింట్ సి ఈజ్ లార్జెస్ట్. ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ అనుకో, ఏ లార్జెస్ట్ అని ప్రింట్ చేయి, లేకపోతే సి లార్జెస్ట్ ప్రింట్ చేయి. ఒకవేళ స్టెప్ 4 కాదనుకో, గో టు స్టెప్ 5. స్టెప్ 5 ఏంటి, ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి, బి అనేది గ్రేటర్ ఉందనుకో సి కంటే, దెన్ ప్రింట్ బి ఈజ్ లార్జెస్ట్, ప్రింట్ బి లార్జెస్ట్ అని ప్రింట్ చేయాలి, లేకపోతే ప్రింట్ సి అని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ స్టాప్. అంతే. ఈ 2 సేమ్ ప్రోగ్రామ్, అంటే సేమ్ టాపిక్ బట్ డిఫరెంట్ మెథడ్, అంటే రాయడం డిఫరెంట్ అనమాట. నెక్స్ట్ అసలు మరి ప్రోగ్రామ్ అంటే మనకు తెలుసు. అసలు అల్గోరిథం ప్రోగ్రామ్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాం? అల్గోరిథం అండ్ ప్రోగ్రామ్ ఎట్ డిజైన్ ఫేజ్, ఎట్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్. ఇది ఓన్లీ మనం డిజైన్ చేస్తాం, అంటే మన లాంగ్వేజ్లో మనం రాసుకుంటాం అనమాట, డిజైన్ చేస్తాం. ఇది ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. నెక్స్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ రిటర్న్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది న్యాచురల్ లాంగ్వేజ్ అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో రాస్తాం మనం. ఇది ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, C++, జావా అట్లా ఎగ్జాంపుల్ అట్లా రాసేస్తాం. నెక్స్ట్ పర్సన్ షుడ్ హ్యావ్ డొమైన్ నాలెడ్జ్. అంటే మనం ఏదైతే టాపిక్ రాస్తున్నామో దాని గురించి మనకు ఒక ఐడియా ఉండాలి. జస్ట్ ఆ టాపిక్ పైన మనకు ఐడియా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ చేస్తున్నాం అంటే ఆ సమ్ ఎట్లా చేస్తాం ఆ బేసిక్ ఐడియాని మనకు ఉండాలి. ప్రోగ్రామింగ్ అంటే ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి ఆ ప్రోగ్రామర్కి ఐడియా ఉండాలన్నమాట. అది ఇక్కడ అనలైజ్ చేస్తాం, ఓన్లీ అనలైజ్ చేస్తాం. ఇక్కడ టెస్టింగ్ చేస్తాం వెదర్ ఇట్ వర్క్స్ కరెక్ట్లీ ఆర్ నాట్. ఓకే, సో ఇక్కడతో అల్గోరిథం అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి నోట్స్ మొత్తం చూడండి, క్లియర్గా రాకపోవచ్చు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఒకసారి క్లియర్గా మొత్తం నోట్స్ పంపిస్తాను చూడు. ఇప్పుడు మీకు ఇదంతా కొంచెం గుర్తుపెట్టుకోవడం హార్డ్ అనిపిస్తుంది కదా, నేను అందుకే ఏం చేస్తున్నా, ఈజీ టు రిమెంబర్ చేస్తున్నాను కదా. అంటే ఇది మీకు కొంచెం ఇప్పుడు చదివే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే కొంచెం ఈజీగా షార్ట్కట్గా గుర్తుపెట్టుకుంటే ఏంటంటే అంత రాయకపోయినా కొంచెం అయినా రాయగలుగుతారు కదా అని
ఇట్లా నేను ప్రిపేర్ చేసినాం. ఒకసారి చూడండి. ఇక్కడ నేను సేమ్ అని పెట్టిన కదా, సేమ్ అంటే ఏం లేదు, అక్కడ ఏదైతే నోట్స్లో ఇచ్చినో అదే ఇక్కడ చదువుకోండి అని అర్థం. అంటే ఎందుకు అట్లా ఇచ్చిందంటే అదే షార్ట్కట్లోనే ఉన్నాయి కొన్ని సెంటెన్సెస్, సో అందుకే నేను అట్లా ఏమి ఇవ్వలేదు. ఓకేనా, సేమ్ ఉంది అంటే అదే సేమ్ నోట్స్లోది తీసుకోండి. So please like, share and subscribe to my channel BTech Study Kit. Bye friends.